నమస్తే, వెల్కమ్ టు వీచి న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్టయితే ముందుగా వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికల్లో సర్కారు పెట్టిన పోడు చిచ్చు అని ప్రధాన వార్తను చూడొచ్చు. పట్టాలు ఇస్తామంటూ అటు అడవి బిడ్డలను ఊరించిండు, బ్రెంచ్లు కొట్టాలంటూ ఇటు ఫారెస్టర్లను ఆదేశించిండు అనే వార్తను చూడొచ్చు. ఇక మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు సోదాలు, 8 కోట్లు సీజ్, కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు, 8 బ్యాంకుల్లో 12 లాకర్ల గుర్తింపుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక సుప్రీంకోర్టులో 4 స్పెషల్ బెంచ్లు అనే వార్తను చూడొచ్చు. ఇక పోడు భూములపై ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యాఖ్యలు చూడొచ్చు. పోడు పట్టాలు ఇస్తామని మాట తప్పిండు అంటూ బీజేపీ వ్యాఖ్యలు, అలాగే ఎఫ్ఆర్ఓది ప్రభుత్వ హత్య అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని చూడొచ్చు. ఇక డ్రగ్స్కు బానిసై ఇంట్లో అందరినీ చంపిండు అని ఢిల్లీలో దారుణానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. వరి సాగు తగ్గించండి అంటూ అది తప్ప ఏ పంట వేసినా లాభమే మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. త్వరలో రైతు బంధు నిధులు విడుదల చేస్తామని వెల్లడి అనే వార్తను చూడొచ్చు. ఎస్ అనటోలనే సిఈసి చేస్తున్నారు, కేంద్రంలో ఏ పార్టీ పవర్లో ఉన్నా ఇదే తీరు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తను చూసుకోవచ్చు. ఇక ఈనాడులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి వార్తను ప్రధాన హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. రాజకీయ ప్రభావం నుంచి సిఈసిని తప్పించాలే, ప్రధానిపైన చర్యలు తీసుకునేంత సమర్థత ప్రధాన ఎన్నికల కమిషనర్కు అవసరం అంటూ ఇక్కడ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఒక ప్రత్యేక కథనం ఈనాడులో డాక్టర్ డుమ్మా అనే వార్తను చూడొచ్చు. డాక్టర్ల హాస్పిటల్ల పరిస్థితికి సంబంధించిన వార్తా కథనం, ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. ఇక్కడ రోజు ఐటీ వేట ముమ్మరంగా కొనసాగిన సోదాలు, మల్లారెడ్డి ఇంట్లో దీనికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక బిఎల్ సంతోష్కు మళ్ళీ నోటీసులు, హైకోర్టు తాజా ఆదేశాలు, వెంటనే అమలు చేసిన సిట్ కుదిరితే 26 లేదంటే 28 రావాలని పిలుపు అనే వార్తను చూడొచ్చు. నెల నెల కరెంటు ఛార్జీలు నెల నెల పెరిగే మార్పులకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక 3 పేర్లు 2 పాస్పోర్ట్లు భరత్ కుమార్ శర్మ పేరుతోనూ రామచంద్ర భారతి చెలామణి అయినట్లు గుర్తించిన సిట్ అనే వార్తను చూడొచ్చు. ఇక చెరువులపై పర్యవేక్షణ, కరువు కాలుష్యమే చూస్తాం, ఆక్రమణలు చూడమంటూ ఇక్కడ ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. 34,000 మంది, 22,833 ఎకరాలు రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో గొత్తి కోయల గుత్తాధిపత్యానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి ఈనాడులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వార్తలు చూసుకున్నట్టయితే ఒక ప్రత్యేక కథనం చూడొచ్చు. ఏసీబీతో ఎదురుదాడి, కేంద్రంపై పోరు ఉధృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ప్రధానిపై చర్యలు తీసుకోగలిగే సిఈసి ఉండాలి, అలా లేకపోవడం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమే అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక ఈడీ, సిబిఐ ఐటీ దాడులకు భయపడం అంటూ కవిత వ్యాఖ్యలు చూడొచ్చు. కొనసాగుతున్న దాడులు, మల్లారెడ్డి విద్యాసంస్థలో రెండో రోజు ఐటీ దాడులు అనే వార్తను చూడొచ్చు. ఇక ఇంకెన్నాళ్ళి ప్రతిష్టంభన, 2 నెలలుగా రాజ్భవన్లో 7 బిల్లుల పెండింగ్ సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక హెచ్పి ఉద్యోగుల మెడపై కత్తి అనే వార్తను చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఇవ్వమంటే ఇచ్చా, యంగ్ ఇండియాకు 20 కోట్ల లక్షలు ఇచ్చా, ఈడీ విచారణలో అంజన్ కుమార్ అనే వార్తను చూడొచ్చు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్ళు స్వాధీనం, అలాగే 2 నిందితుల రిమాండ్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. హత్యకు పోడు సర్వేకు సంబంధం లేదంటూ ప్రభుత్వ వివరణ చూడొచ్చు. ఎన్హెచ్జీలకు వద్దన్న రుణం, వడ్డీ రాయితీ సొమ్ము మాత్రం లేదు అంటూ వార్తను చూడొచ్చు. ఒక్క డోసు 28 కోట్లు, అమెరికా మార్కెట్లో త్వరలో విడుదల చేయనున్న ఎంజెనిక్స్ అనే వార్తను చూడొచ్చు. అతడిపై 4 యువతుల రేప్ అనే ఒక వార్తను చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇవి ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. సిఈసి పరిధి అనేది మరింత విస్తరించాలనేది కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. రాజకీయ ప్రభావం నుంచి సిఈసిని తప్పించాలి, ప్రధానిపైన చర్యలు తీసుకునేంత సమర్థత ప్రధాన ఎన్నికల కమిషనర్కు అవసరం, అందుకే నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలి, ఇందుకు మంత్రి మండలికి మించిన స్వతంత్ర వ్యవస్థ అవసరం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు, అరుణ్ గోయల్ ఎంపికపైన ప్రశ్న, ఆయన నియామక ద్రస్తాలను సమర్పించాలని ఆదేశం అనే వార్తను చూడొచ్చు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అంటే దేశ ప్రధానిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేలా ఉండాలని, అలాంటి పరిస్థితి రావాలంటే నియామక ప్రక్రియలో కేంద్ర మంత్రి మండలిని
వ్యవస్థ భాగస్వామ్యంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ బలహీనంగా ఉంటే వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఈసి ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై గత కొద్ది రోజులుగా విచారిస్తున్న జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ రవికుమార్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కూడా తమ విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తుల స్వతంత్రత గురించి కాదు, వ్యవస్థల స్వతంత్రత గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు ప్రధానిపైనే కొన్ని ఆరోపణలు వచ్చాయనుకుందాం. సిఈసి చర్యలు తీసుకుంటారా లేదా తీసుకోకుండా బలహీనంగా వ్యవహరిస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. రాజకీయ ప్రభావం నుంచి సిఈసిని తప్పించాలి, స్వతంత్రంగా ఉండాలి, సొంత వ్యక్తిత్వంతో పనిచేయాలి. అందుకే నియామక ప్రక్రియలో మంత్రిమండలి కంటే మరింత పెద్ద వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ ఉండాలని మేము భావిస్తున్నామని చెప్పి ఇక్కడ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇదే వార్తకు మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. ప్రధానిపై చర్యలు తీసుకోగలిగే సిఈసి ఉండాలి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను నియామకం జరగాలన్నదాపై మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఎన్నికల సంఘం స్వతంత్రత కోసం సంప్రదింపుల ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చేర్చే అంశంపై దృష్టి సారించాలి. జీ హుజూర్ అనే వ్యక్తులను కమిషనర్గా నియమిస్తే ఇక ఎన్నికల సంఘం వ్యవస్థకు స్వతంత్రత ఉండదు అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు. అలా చేయలేకపోవడం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమే. ప్రభుత్వాలు శాశ్వతంగా పవర్లో ఉండాలనుకుంటాయి. అందుకోసం తమ మాటకు తలూపే వ్యక్తులను ఎన్నికల కమిషన్లో నియమిస్తే ఆ వ్యవస్థకు స్వతంత్రత ఉండదు. సిఈసి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలి. నీతి నిజాయితీలున్న వారిని ఆ పదవిలో నియమించాలి. అరుణ్ గోయల్ను ఈసీగా ఎలా నియమించారు? సుప్రీం సంబంధిత ఫైళ్లను సమర్పించాలని కేంద్రానికి ఆదేశాలు అంటూ వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే కొలీజియం వ్యవస్థలాగా ఎన్నికల కమిషన్ను నియమించే వ్యవస్థ మంత్రిమండలి కాకుండా దానికంటే అతిపెద్ద వ్యవస్థ ఉండాలని రాజ్యాంగ ధర్మాసనం అయితే సూచిస్తుంది. కొలీజియం పునరుద్ఘాటిత పేర్ల వెల్లడిపై విచారణకు సుప్రీం అంగీకారం. వచ్చే నెల నుంచి సుప్రీంకోర్టులో 4 ధర్మాసనాలు సిజేఐ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును పునఃసమీక్షించండి. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నాయకురాలి పిటిషన్ సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మనం వెలుగు దినపత్రికలో చూసుకుంటే ఎస్ అనటోలనే సిఈసిగా చేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ పవర్లో ఉన్న ఇదే తీరు. ఎన్నికల సంఘం నియామకాలపై సుప్రీంకోర్టు అసహనం. సిఈసి, ఈసీల అపాయింట్మెంట్లకు ఒక మెకానిజం ఉండాలి. అందులో సిజేఐకి చోటు కల్పించాలని అభిప్రాయం. ఈసీగా గోయల్ నియామకం ఫైల్ను ఇవ్వాలని ఆదేశం అనే వార్త చూడొచ్చు. మనం చూసుకున్నట్టయితే సిఈసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల కమిషనర్లు అనే ఆరోపణల నేపథ్యంలో దానికి ఒక వ్యవస్థ ఉండాలి. దాన్ని నియమించడానికి మంత్రి మండలి కాకుండా మంత్రి మండలికి భిన్నమైన ఒక వ్యవస్థ ద్వారా నియమించాలి. కొలీజియం లాంటి సిస్టమ్ ఉండాలని ఒక కేసు పిటిషన్ని ఏదైతే ముందుకొచ్చిందో ఒక పిటిషన్ ద్వారా దీన్ని అయితే ఒక ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది. ప్రధాని వంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పటికీ సిఈసి పవర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సిఈసి పవర్ఫుల్గా ఉండకపోతే ఇట్లా వ్యవస్థలు నాశనమయ్యే అవకాశం ఉందనేది కూడా రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మనం తెలంగాణ వార్తల విషయానికి వచ్చినట్టయితే మల్లారెడ్డి ఇంట్లో 2వ రోజు కొనసాగిన ఐటీ దాడులకు సంబంధించిన వార్తా కథనాలు ఈరోజు కూడా దాదాపు హల్చల్ చేయడం జరిగింది అన్ని వార్తాపత్రికల్లోనూ. ఇక మల్లారెడ్డి ఇంట్లో 2వ రోజు సోదాలు, 8 కోట్లు సీజ్ అంటూ వెలుగు దినపత్రిక వార్త చూడొచ్చు. కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు, 8 బ్యాంకుల్లో 12 లాకర్ల గుర్తింపు. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో 2 డిజిటల్ లాకర్ల సీజ్. ఇయ్యాల కూడా సోదాలు కొనసాగే ఛాన్స్. నా కొడుకును కొట్టిండ్రు, ఎలాంటి దాడులకు భయపడం మల్లారెడ్డి. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు, వ్యాపార సంస్థలపై బుధవారం 2వ రోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ డిపార్ట్మెంట్ దాడులు జరిగాయి.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. గురువారం కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. 2 రోజులు జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు మొత్తం 8.8 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 8 బ్యాంకుల్లో 12 లాకర్లు గుర్తించినట్లు సమాచారం. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో 2 డిజిటల్ లాకర్స్ సీజ్ చేసినట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి టర్కీలో ఉండడంతో ఆయన కూతురు శ్రేయారెడ్డితో వాటిని ఓపెన్ చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేశారనే వార్తను మనం వెలుగు దినపత్రికలు చూడొచ్చు. ఈనాడులో చూసుకున్నట్టయితే 2వ రోజు ఐటీ వేట ముమ్మరంగా కొనసాగిన సోదాలు. మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత, ఆసుపత్రికి వెళ్లేందుకు అధికారులతో మంత్రి వాగ్వాదం. ఇప్పటి వరకు 8 కోట్ల స్వాధీనం. మంత్రి మనవరాల్ని ఎస్బీఐకి తీసుకెళ్లిన అధికారులు. అక్కడ 12 లాకర్ల గుర్తింపు. 8 తెరిపించిన వైనం. మా వాళ్ళను రాత్రంతా కొట్టారు మల్లారెడ్డి అనే వార్తను చూడొచ్చు. మల్లారెడ్డి మా వాళ్ళను కొట్టారంటూ ఆరోపణలు చేయడానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కొనసాగుతున్న దాడులు. మల్లారెడ్డి విద్యా సంస్థలో 2వ రోజు ఐటీ సోదాలు. 6 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం. కాలేజీలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం. మంత్రి బంధువుల ఇళ్లలోనూ సోదాలు. ఐటీ అధికారులు దాడులపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం. స్మగ్లింగ్ చేస్తున్నామా, క్యాసినో నిర్వహిస్తున్నామా, రోజుకు 2000 మందికి సేవ చేస్తున్నాం, అది తప్ప? మంత్రి మల్లారెడ్డి ప్రశ్నల వర్షం అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలు, బంధుమిత్రుల ఇళ్లలో ఆదాయ శాఖ పన్ను దాడులు 2వ రోజులు కొనసాగాయి. మంగళవారం దాదాపు 4 కోట్ల నగదును గుర్తించినట్లు పేర్కొన్న ఐటీ అధికారులు 2వ రోజు భారీగా నగలను సీజ్ చేసినట్లు తెలిసింది. 2వ రోజు కడపటి వార్తలు అందేసరికి 6 కోట్ల నగదు, దాదాపు కొన్ని పత్రికల్లో 8 కోట్ల 8 లక్షలని చెప్తున్నప్పటికీ దాదాపు అయితే భారీగా ఐటీ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సంతోష్ను అరెస్టుకు అనుమతించండి అనే వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఐటీ దాడులకు సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఐటీ దాడులు ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు సిట్ కూడా ముమ్మరం చేసింది దర్యాప్తును అనే వార్తను చూడొచ్చు. సంతోష్ అరెస్టుకు అనుమతి ఇవ్వండి అంటూ సిట్ అధికారులు బిఎల్ సంతోష్. ఒకవైపు ఐటీ దాడులు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, మరొక వైపు సిట్ దర్యాప్తు ముందుకెళ్తుంది. హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన సిట్ సంతోష్కు ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారా, విచారణకు ఎప్పుడొస్తారు, బీజేపీ న్యాయవాదులకు ధర్మాసనం ప్రశ్నలు, మళ్ళీ నోటీస్ ఇవ్వచ్చు, సిట్కు అనుమతి, సమయం కావాలని సిట్కు సంతోష్ లేఖ అనే వార్తను చూడొచ్చు. సిట్కు బిఎల్ సంతోష్కు మళ్ళీ నోటీసులు అనేది మనం ఈనాడులో కూడా చూడొచ్చు. హైకోర్టు తాజా ఆదేశాలు. వెంటనే అమలు చేసిన సిట్ కుదిరితే 26 లేదంటే 28న రావాలని పిలుపు అనే వార్తను చూడొచ్చు. సంతోష్కు సిట్కు నోటీస్కు సంబంధించిన వార్తా కథనం మనం చూడొచ్చు. మరొక వైపు ఒక ప్రత్యేక కథనం, ఆసక్తికరమైన అంశాన్ని మనం ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన అంశాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై దాడులు నిర్వహిస్తుంటే అదే దారిలో సిబిఐతో దాడులు, ఏసీబీతో దాడులు నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ వార్తా కథనం సారాంశంగా చూడొచ్చు. ఏసీబీతో ఎదురు దాడి, కేంద్రంపై పోరు ఉధృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులపై ఏసీబీ అస్త్రం, ఐటీ, ఈడీ సహా కేంద్ర ఉద్యోగుల అవినీతిపై నజర్, లంచం డిమాండ్లు, ఆదాయానికి మించి ఆస్తులపై ఏసీబీ ద్వారా కేసుల నమోదుకు రంగం సిద్ధం, అమలు, న్యాయపరమైన అంశాలపై ఉన్నతాధికారులతో న్యాయ నిపుణులతో సమీక్ష. గతంలో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ విధానం. మంత్రులు టార్గెట్గా ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏసీబీని తక్షణం రంగంలోకి దింపేందుకు చర్యలు. డార్క్ రూమ్ దాడులపైన పోలీస్ స్టేషన్లో కేసులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు కొత్త మలుపు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురు దాడికి సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొనింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అవినీతి నిరోధక బృందాన్ని ఇందుకు అస్త్రంగా వాడుకోనుంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం అందినా ఎవరి నుంచైనా లంచం డిమాండ్ చేసినట్లుగా లంచం తీసుకున్న
తీసుకున్నట్లుగాను కానీ ఫిర్యాదు అందిన ఆ ఉద్యోగులపైన అవినీతి నిరోధక చట్టం కింద నేరుగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉండడంతో దాన్ని ఆధారంగా ఎదురు దాడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దీంతో పాటు సోదాలు చేసే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరిపైనైనా చేయి చేసుకున్నా వారిపై కేసు పెట్టి అరెస్టు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ఏసీబీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు ప్రభుత్వాల మధ్య మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయ పన్ను శాఖ ఇటీవల రాష్ట్రంలో వరుస దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరొక వైపు ఈడీ, సిబిఐ ఐటీ దాడులకు భయపడమంటూ కవిత వ్యాఖ్యలను చూడొచ్చు. రాముడి పేరుతో బీజేపీ రౌడీయిజం కావాలనే ఐటీ దాడులు చేయిస్తున్నారు. అందరిది చట్టబద్ధ వ్యాపారాలే. సంతోష్ విచారణకు ఎందుకు రావట్లేదు? దొరికిన దొంగలను విచారించవద్దా? సంజయ్ ఎందుకు ఏడ్చారో? కవిత ఈడీ దాడులకు ప్రతి దాడులు తప్పవు. మా దగ్గర ఏసీబీ విజిలెన్స్ ఉన్నాయి. పిట్ట బెదిరింపులకు మేము భయపడం. మల్లారెడ్డి ఏం అక్రమాలకు పాల్పడ్డారు? మేము మీలాగా ఆలోచిస్తే గంట చాలు. బీజేపీ నేతలను ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చూడొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొత్తానికైతే దర్యాప్తు సంస్థలతో దాడులు నిర్వహిస్తున్న వార్తా కథనాలను మనం చూడొచ్చు. ఇక ఏదైతే పోడు భూములకు సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే శ్రీనివాసరావు మరణించిన తర్వాత అది రాజకీయ రంగు పులుముకుంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే సర్కారు పెట్టిన పోడు చిచ్చు అనే వార్తను చూడొచ్చు. పట్టాలు ఇస్తామంటూ అడవి బిడ్డలను ఊరించిండు. ట్రెంచులు కొట్టాలంటూ ఇటు ఫారెస్టర్లను ఆదేశించిండు. ప్రభుత్వ తీరుతో ఇరు వర్గాల మధ్య నిత్యం లొల్లురు అనే వార్తను చూస్తూ పోడు భూముల సమస్యపై రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి ఫారెస్ట్ ఆఫీసర్లు రైతుల నడుమ లొల్లులకు దారితీస్తుంది, ప్రాణాల మీదకు తెస్తున్నది. తానే కుర్చీ వేసుకొని పోడు రైతులకు పట్టాలు ఇస్తానని సీఎం కేసీఆర్ ఏళ్లుగా ఊరిస్తున్నాడు. కానీ ఇంతవరకు పట్టాలు ఇచ్చింది లేదు. గత ఏడాది అర్హులైన పోడు సాగుదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నా, కమిటీలు వేసినా ఫాయిదా లేకుండా పోయింది. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఒకలా, మరోవైపు పోడు భూముల అప్లికేషన్స్పై ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఇంకోలా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తుండటం, ట్రెంచ్లు కొడుతుండడం, తాము ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మీరు ట్రెంచ్లు ఎట్లా కొడతారంటూ రైతులు ఆందోళనకు దిగుతుండడంతో అక్కడ నిత్యం యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. లొల్లులు, దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు వివిధ జిల్లాల్లో గత 7 ఏళ్లుగా 843 జరిగాయి. 2 రోజుల కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు గురయ్యారు అనే వార్తను చూడొచ్చు. ఇది అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలు. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా, నేనే బయలుదేరుతా, మొత్తం మంత్రివర్గాన్ని అధికార గణాన్ని కూడా వెంట తీసుకెళ్లి నేనే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని వాట్ ఈజ్ నాట్ అనేది తేల్చేస్తా, ప్రజా దర్బారు పెట్టి పట్టాలు ఇచ్చేస్తా. అసెంబ్లీ సహా పలు వేదికలపై పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రకటనకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక పోడు పట్టాలు ఇస్తామని మాట తప్పిండు. కేసీఆర్ తీరే ఎఫ్ఆర్ఓ హత్యకు కారణం. దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. రఘునందన్ రావు. ఇక ఎఫ్ఆర్ఓది ప్రభుత్వ హత్యే, కేసీఆర్ బాధ్యత వహించాలి. పీసీసీ చీఫ్ రేవంత్ పోడు సమస్య పరిష్కారం కాకపోవడంతోనే ఈ పరిస్థితి. వెంటనే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ అనే వార్తను చూడొచ్చు. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే 2 నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు ఉపయోగించిన వేట కొడవలు స్వాధీనం. ఇక అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు పాడేమోస్తున్న మంత్రులు ఇంద్రకరణ్, పువ్వాడ అనే ఫోటోని ఇక్కడ చూడొచ్చు. హత్యకు పోడుకు సంబంధం లేదు, కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇప్పించేందుకు చర్యలు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ డోబ్రియల్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుకు కన్నీటి వీర్కోలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. తరలివచ్చిన అటవీ శాఖ ఉద్యోగులు, అధికారులు, పాడెమోసిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయుధాలు ఇవ్వండి లేదంటే విధులు బహిష్కరిస్తాం. కొత్తి గోయలను రాష్ట్రం నుంచి పంపించాలని మంత్రుల ఎదుట అటవీ ఉద్యోగుల ఆవేదన. నేటి నుంచి గ్రామ సభల బహిష్కరణ. పోడు తేలాకే గిరిజన బంధు. ఈ ఏడాది పథకంపై అనుమానాలు. కీలకంగా పోడు హక్కు పత్రాల జారీ. భూమి లేని వారికే తొలుత గిరిజన బంధు, తర్వాత ఎకరాల వారీగా లబ్ధిదారుల ఎంపిక అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ పోడు భూముల సమస్య మరొకసారి తెరపైకి వచ్చింది. పోడు భూముల సమస్య వల్ల అటు
కోయలకు అలాగే ఫారెస్ట్ అధికారులకు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ఇక్కడ ఈ నెలలో చూసుకున్నట్టయితే 34,000 మంది 22,833 ఎకరాలు రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో కోయి గుత్తాధిపత్యం రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గొత్తి కోయల సంఖ్య నానాటికి పెరుగుతుండడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన వీరు గతంలో ఇక్కడ నక్సల్స్ సల్వాజుడం మధ్య పోరులో నలిగిపోతూ బతుకు తెరువు కోసం వలస వచ్చి పోడు సాగు చేసేవారు. ఛత్తీస్గఢ్లో ఈ సమస్య ఇప్పుడు అంతగా లేకపోయినా పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. పోడుతో పాటు మిర్చి పత్తి చేలలో పనుల కోసం వస్తున్న వీరు ఇక్కడ అటవీ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,295 మంది గొత్తి కోయలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక అటవీ వీరుడికి అంతిమ వీడ్కోలు రక్షణ కల్పించాలంటూ మంత్రుల ఎదుట అటవీ సిబ్బంది ఆందోళన. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరైన అటవీ సిబ్బందికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇది చాలా కాలంగా నలుగుతున్న ఈ సమస్యకు ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్పినట్టుగా ఈ సమస్యను పరిష్కరించకపోతే అటవీ అధికారులకు అలాగే ఈ కోయలకు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే డ్రగ్స్కు బానిపై ఇంట్లో అందరినీ చంపిండనే ఒక వార్తను చూడొచ్చు. ఢిల్లీలో దారుణం. కొద్ది రోజుల కిందటే రిహాబిలిటేషన్ నుంచి ఇంటికి డబ్బు కోసం గొడవపడి కుటుంబ సభ్యులపై దాడి, కత్తితో పొడవడంతో తల్లిదండ్రులు, చెల్లెలు, నాయనమ్మ మృతి, నిందితుడికి మరణశిక్ష విధించాలని బంధువుల డిమాండ్ అనే వార్తను చూడొచ్చు. ఇక పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల ధర్నా, మంచిర్యాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ధర్నాకు సంబంధించిన ఫోటోను చూడొచ్చు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సర్పంచులు ధర్నా చేశారు. ప్రభుత్వం 4 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని, 9 నెలలుగా 14వ 15వ ఫైనాన్స్ కమిషన్లు నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పనులు చేశామని బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని చోట్ల సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు కూడా పలువురు సర్పంచులు ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక వరి సాగు తగ్గించండి అంటూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరడం జరిగింది. వరి సాగు తగ్గించండి, అది తప్ప ఏ పంట వేసినా లాభమే. మంత్రి నిరంజన్ రెడ్డి త్వరలో రైతు బంధు నిధుల విడుదల చేస్తామని వెల్లడు. రాష్ట్రంలో వరి సాగు తగ్గించుకోవాలని రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఉన్న ఇతర పంటలు సాగు చేయాలని చెప్పారు. బుధవారం మహబూబ్ నగర్లో మీడియాలో ఆయన మాట్లాడారు. రైతులు వరి తప్ప ఏ పంట వేసినా లాభం ఉంటుందని తెలిపారు. ఇది పెట్టుబడి ఖర్చులు, మార్కెట్కు ధరల అధ్యయనం తర్వాతే చెప్తున్నానని చెప్పారు. రైతులు పడే కష్టం, పెట్టే ఖర్చుతో పోలిస్తే వ్యవసాయంలో వరి కంటే ఇతర పంట వేసినా లాభం ఎక్కువగా వస్తుందని పేర్కొనడం జరిగింది. ఇక భూముల లొల్లి లేకుండా చేస్తామంటూ ఏపీ సీఎం జగన్, ఏపీలో భూముల లొల్లి లేకుండా చేస్తామని సీఎం జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జగనన్న శాశ్వత భూరక్ష పథకాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. 1,92,238 మంది రైతులకు భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవి వెలుగు దినపత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇంకెన్నాళ్ళీ ప్రతిష్టంభన అనే వార్తను చూడొచ్చు. 2.5 నెలలుగా రాజ్భవన్లోనే 7 బిల్లులు గవర్నర్ ఆమోదానికి నిర్దిష్ట గడువు విధించాలి. బిల్లులను పంపిన నెలలోపు ఆమోదించేలా రాజ్యాంగంలో 200 అధికరణం సవరించాలి. కేంద్ర న్యాయ కమిషన్కు బోయినపల్లి వినేది లేక తెలంగాణతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలోనూ ఇదే పరిస్థితి ఉందంటూ వివరణ. రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ బిల్లులపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో వేడేలా లేదు. ప్రభుత్వం బిల్లులను పంపించి 2.5 నెలలు కావస్తున్నా ఆ వ్యవహారం ఎటు తేలట్లేదు. ఆ 7 బిల్లులను అసలు గవర్నర్ ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలాగే ఎన్నాళ్ళ పాటు పెండింగ్లో పెడతారు అనే సందేహాలపై స్పష్టత లేదు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలో దానిపై న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. ఈ క్రమంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా బిల్లులను పంపితే గవర్నర్
నిర్ణయం తీసుకోవడానికి ఒక నిర్దిష్ట గడువును విధించాలని డిమాండ్ తెరపైకి తెచ్చింది. బిల్లుల ఆమోదానికి నెల రోజుల గడువు ఉండేలా రాజ్యాంగంలోని 200 అధికరణను సవరించాలని కోరుతూ లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను తీసుకున్నట్లయితే హెచ్పి ఉద్యోగుల మెడపై కత్తి, వచ్చే 3 ఏళ్లలో 6,000 మందిపై వేటు. సంస్థ సీఈఓ లోర్స్ ప్రకటన. ఏడాపేడా టెకీల తొలగింపుపై భారత ప్రభుత్వం సీరియస్. అమెజాన్లో 10,000 మందిపై వేటు, వచ్చే ఏడాది తొలగిస్తామని ప్రకటన. ఆ సంస్థకు కేంద్రం షోకాజ్ నోటీసు. ఒక్క మెయిల్ పంపి ఉద్యోగిని తీసేస్తారా? నేడు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి అమెజాన్ ఇండియా విభాగానికి ఆదేశం అనే వార్తను చూడొచ్చు. ఇక యంగ్ ఇండియాకు 20 లక్షలు ఇచ్చా, ఈడీ విచారణలో అంజన్ కుమార్. రేవంత్ రెడ్డి ఇవ్వమంటేనే ఇచ్చా అంటూ ఇక్కడ ఈడీ విచారణలో అంజన్ కుమార్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఒక్క డోసు 28 కోట్లు అమెరికా మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఎంజెనిక్స్ హిమోఫోలియా బి రోగులకు అత్యంత ఖరీదైన ఔషధం అనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మహిళా స్వయం సహాయక బృందాలకు వద్దన్న రుణం అనే వార్తను చూడొచ్చు. వడ్డీ రాయితీ సొమ్ము మాత్రం లేదు. టార్గెట్ల పేరుతో మహిళలపై రుణభారం. 4 ఏళ్లలో వడ్డీ రుణమాఫీ బాకీలు 2303.71 కోట్లు. చెల్లించిన వడ్డీ రుణాలు రాక మహిళల తీవ్ర ఇబ్బందులు. మహిళా స్వయం సహాయక గ్రూపులు వద్దన్న బలవంతంగా రుణాలు అంటగడుతున్నారు. అయితే ప్రభుత్వ పరంగా వడ్డీ రాయితీ సొమ్మును మాత్రం చెల్లించట్లేదు. ఈ సంఘాల కోసం అధికారులు నిర్దేశించిన రుణ లక్ష్యాలు మహిళలకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయనే ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే అతడిపై 4 యువతుల రేప్. మత్తుమందు చల్లి కారులోకి లాగిన వైనం, కళ్ళకు గంతలు కట్టి అడవిలోకి తీసుకెళ్లి దారుణం. అంతా మద్యం మత్తులో తాగాలంటూ బాధితుడిపైన ఒత్తిడి. తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి చేరిన బాధితుడు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని హెచ్చరించిన భార్య. పంజాబ్ జలంధర్లో మీడియా ఎదుట నోరు విప్పిన బాధితుడు. సుమోటగా విచారణ చేపట్టిన పోలీసులు అనే వార్తను చూడవచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు చూసుకున్నట్టయితే ఇక ఈనాడులో వార్తలు చూసుకున్నట్టయితే ప్రత్యేక కథనాలను చూసుకోవచ్చు మనం. డాక్టర్ డుమ్మా అనే వార్తను చూడవచ్చు. మౌలిక సదుపాయాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు అరకొరే, సర్కారీ జీతం తీసుకుంటున్న వైద్యుల ధ్యాసంతా ప్రైవేటు ప్రాక్టీస్ పైనే. బోధనాసుపత్రుల్లో సేవలు మరీ తీసుకట్టు, వైద్య శాఖ నివేదికలో స్పష్టం అనే వార్తను చూడొచ్చు. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ న్యూరో సర్జన్ కొత్తపేటలోని కార్పొరేట్ ఆసుపత్రి, చైతన్యపూర్లోని ఓ క్లినిక్, హైత్నగర్, దిశీనగర్లోని 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఉస్మానియాలో విధులు నిర్వహించాల్సిన సమయాన్నే ప్రైవేటు వైద్యానికి కేటాయించడం గమనార్హం. ఉస్మానియాలో పనిచేస్తున్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కాచిగూడ, బర్కత్పుర, కర్మన్గఢ్ తదితర చోట్ల ప్రైవేటు ఆసుపత్రిలో ఇలాగే పనిచేస్తున్నారు. ఈ విషయాలు ప్రభుత్వ నిఘా వర్గాలే నిగ్గు తేల్చాయి. ఇలా ప్రైవేటు సేవలో తరలిస్తున్న 28 మంది వైద్యులపై సర్కారు కొద్ది రోజుల కిందట నివేదిక అందింది. మొత్తానికి చూసుకున్నట్లయితే డాక్టర్లు తమ ఉద్యోగానికి డుమ్మా కొట్టి ప్రైవేటు ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం 28 మందిని గుర్తించింది అనేది ఈ వార్త సారాంశంగా మనం చూడవచ్చు. ఇక నెల కరెంటు షాక్కు సంబంధించిన వార్తను చూడవచ్చు. యూనిట్కు 30 పైసల వరకు డిస్కంలు నేరుగా పెంచుకోవచ్చు. ఇంధన సర్ఛార్జీ పేరుతో ఎప్పటికప్పుడు వసూలు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకు కేంద్రం అనుమతి. ఈఆర్సీ ముసాయిదా ఉత్తర్వులో జారీ అనే వార్తను చూడవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లే ఇంటి కరెంటు బిల్లులు కూడా ఏప్రిల్ నుంచి నెల పెరగనున్న. ఇలా ఛార్జీలు పెంచడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛాయుతంగా అధికారం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బుధవారం ముసాయిదా ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ 2వ సవరణ ఉత్తర్వు 2022 పేరుతో దీనిని జారీ చేస్తున్నట్లు తెలిపింది అనే వార్తను చూడవచ్చు. ఇక చూసుకున్నట్టయితే నకిలీ సర్టిఫికెట్లు, డోర్ డెలివరీ, ఆ ధృవపత్రాలతో పలువురు విదేశాలకు ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులకు సంబంధించిన వార్తను చూడవచ్చు. చెరువులపై పర్యవేక్షణ కరువు అనేది మరొక వార్త. ఈనాడు ప్రత్యేక కథనం చూడొచ్చు. కాలుష్యమే చూస్తాం, ఆక్రమణలు చూడం. పీసీబీ పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం. బల్దియా చూసుకున్నట్టయితే ఇక్కడ పర్యవేక్షణ మాత్రం లేదు, మేము కాలుష్యమే చూస్తామంటూ పీసీబీ పరిశీలిస్తూ ఉంటూ బల్దియా. ఇక్కడ ఏదైతే కుంట చెరువు, ఇది కాటేదాన్ పరిధి గగన్పాడ్లో బ్రాహ్మణ కుంట చెరువు కట్ట నిర్మిస్తుంది జీహెచ్ఎంసీ కాదు, ఓ స్థిరాస్తి కంపెనీ. వెంచర్లు వేసి వినియోగదారులను ఆకర్షించేందుకు తటాకాన్ని కొంత మేర ఆక్రమించి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 4 నెలల క్రితం కాలుష్య స్థాయిని లెక్కించి వెళ్లారు. చెరువును లెవెల్
చేసినందున నీటి నమూనాను తీసుకోలేకపోయామంటూ ఇక్కడ చెరువుల ఆక్రమణకు సంబంధించిన వార్తా కథనం చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.